అందరికీ వందనాలండి. దేవుని మాటలు వినడానికి వచ్చిన పెద్దలైన వారందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములు తెలియజేస్తున్నాను. ఏంటి అబ్బాయి ధాన్యం పట్టుకొచ్చాడు అనుకుంటున్నారా? పంటలు పండేటప్పుడు నూర్చేటప్పుడు ఈ ధాన్యం మనకు కనిపిస్తుంది. మనం అన్నం తినాలి అంటే ఈ ధాన్యాన్ని తీసుకువెళ్ళి రైతు పొలములో జల్లాలి. జల్లిన తర్వాత పంట పండకపోతే రైతు ఎంతో బాధపడి చివరికి ప్రాణాలు కూడా తీసుకుని ఉన్నారు. వరి గింజ విత్తినప్పుడు పంట ఎందుకు పండలేదు అని అడిగితే రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. కానీ అసలు కారణం ఏంటో తెలుసా? మనిషి ఆజ్ఞ ఇస్తే ఒక కుక్క పిల్ల వస్తుంది, ఒక మేక పిల్ల వస్తుంది. మనిషి ఆజ్ఞకు సర్కస్లో ఒక సింహం, ఏనుగు కూడా లోపడుతున్నాయి. ఆఖరికి ఆజ్ఞ ఇస్తే మనిషి మాటకు మరో మనిషి కూడా లోపడుతున్నాడు. కానీ దేవుడు ఆజ్ఞ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కసారి బైబిల్ చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతును. ఈ సందర్భంలో దేవుడు ఎవరికి ఆజ్ఞిస్తున్నాడో తెలుసా? ధాన్యానికి ఆజ్ఞిస్తున్నాడు. ధాన్యం పండాలి అన్నా, పండకుండా ఉండాలి అన్నా దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి. దేవుని సెలవు లేకపోతే ధాన్యం పండిన తర్వాత మనము దానిని భోజనముగా చేసుకొని కూడా తినలేము. ఈ చిన్న ధాన్యమే దేవుని మాటకు అంత లోబడుతుంటే దానికంటే ఎంతో శ్రేష్ఠులైన మనము దేవుని మాటకి ఎంత లోబడాలో ఆలోచించండి. కానీ మనిషి దేవుని మాటకు లోబడటం లేదు. అందుకే తుఫానులు, వరదలు వచ్చి పంటను నష్టాన్ని కలిగిస్తున్నాయి. అసలు దేవుడు అంత గొప్పవాడో తెలుసా? మరి కొన్ని గంటలలో నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నామనే సంతోషంతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 12 ఎప్పుడవుతుందా అని గడియారం వైపే చూస్తూ ఉన్నారు. కానీ నూతన సంవత్సరం ఎలా వస్తుందో తెలుసా? భూమి తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి తన స్థానానికి వస్తే నూతన సంవత్సరం వస్తుంది. కానీ భూమిని త్రిప్పి తన స్థానానికి రప్పిస్తుంది ఎవరో తెలుసా? దేవుడు. అలాంటి గొప్ప తండ్రి మాటకు ఈ నూతన సంవత్సరంలోనైనా లోబడదాం. ఇదే మనకు ధాన్యం నేర్పించే పాఠం. ఈ చిన్నవాడినైనా ఈ నా మాటలను మంచి మనసుతో స్వీకరించవలసిందిగా కోరుతూ ముగిస్తూ ఉన్నా. అందరికీ వందనములు. జైశాల్ తాతయ్యకు వందనములు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూరా. చాలా చక్కగా చెప్పావు. వెరీ గుడ్. ఎంత చక్కగా వాడి మాటలోని స్పష్టత ఏమండి, వాడు గుర్తుపెట్టుకొని ఎక్కడా కూడా తడబడకుండా వండర్ఫుల్. వాడు ఇంత చిన్న వయసులోనే అలాగా వాడు మాట్లాడగలుగుతున్నాడండి. వాడి తల్లిదండ్రులు ఎవరమ్మా? రండి ఒకసారి. ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు? గుడ్. ఇలా రా, ముందుకు రండి. పంపిస్తున్నారా సండే పూట? ఏనానా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. చాలా సంతోషం నాయన. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని అలాగే పెంచాలి. ఓకేనన్నా? ఓకే, బాయ్. వాడు ఈ చిన్న వయసులోనే ఎంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాడంటే అండి, అదే తర్ఫీదు వాడికి ఇప్పటి నుంచి ఇవ్వగలిగితే వాళ్ళ జైశాల్ తాతయ్యని మించిపోయి గొప్ప ప్రసంగికుడు అవుతాడు భవిష్యత్తులో. కనుక అది తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకు నీతి సాధనాలుగా దేవుని మాటలను నేర్పించండి. ఓకే, వండర్ఫుల్.